నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గాయత్రి. గురుగారు, నవంబర్ 15 తారీఖున ఉత్పన్న ఏకాదశి ప్లస్ శనివారం ప్లస్ కార్తీక మాసం. మళ్ళీ ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా పూజలు చేయాలి ఒకసారి తెలియజేస్తారా? ఏకాదశి అంటేనే అది పండుగ. ఏంటి పండుగ అంటే ఏంటి? మామూలు జనరల్గా పిండి వంటలు అన్నీ ఎక్కువ వండుకుంటాం, తింటాం. ఏకాదశి పండుగ అంటే ఏముండదు, ఫుడ్ ఉండదు, ఉపవాసమే అన్నమాట. ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండాలి, కనీసం నీళ్లు కూడా తాగకూడదు, నిర్జల ఉపవాసం చెయ్యాలి, ఇది శాస్త్రం. అయితే పాప ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, రోగంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పాపం చేయలేకపోతే, ఆరోగ్యం సహకరించకపోతే వాళ్ళు ఏదో టిఫిన్ తిని ఉండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏకాదశి రోజున మాత్రము అన్నం తినకూడదు. దీనికి కారణం ఒక కథ ఉంది పద్మపురాణంలో. ఆ పద్మపురాణంలో మురా అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి పేరు మురాసురుడు. ఆ మురాసురుడు ఏం చేస్తాడు? అతను విష్ణుమూర్తిని మొత్తం నిద్ర లేపాలి. క్షీరసాగర మదనంలో హ్యాపీగా పడుకున్నాడు విష్ణుమూర్తి. మనమైనా సరే చూడు, ఎవరైనా హ్యాపీగా నిద్రపోతుంటే ఏం చేస్తాం? వెళ్ళి మనకు రావట్లేదు నిద్ర, వాడిని చెడగొట్టేయాలని ఎలాగైతే అనుకుంటామో అలా విష్ణుమూర్తిని నిద్ర లేపాలి ఏమైనా సరే మనం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళని, ఆ దేవతలతో అందరితో కూడా యుద్ధం పెట్టుకుంటాడు. ఇతను వేధిస్తున్నాడు. ఎవరు? మురాసురుడు వేధిస్తుంటే వీళ్ళు ఎలాగైనా సరే వెళ్ళి చెప్పుకుంటారు. విష్ణుమూర్తి లేస్తాడు. అప్పుడు యుద్ధం చేద్దాం, యుద్ధంలో ఓడించేద్దాం విష్ణుమూర్తి అంటే అంత ఆషామాషి అనుకున్నాడు. ఇక్కడ విష్ణుమూర్తి కనుక నిద్ర లేచాడు అనుకో, సృష్టి బ్యాలెన్స్ తప్పిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఆయన శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే, ఆయన లేచి ఇతనితో కొన్ని వేల సంవత్సరాల యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే వాడు ఏం చచ్చిపోడు, అలసిపోతాడు. శ్రీ మహావిష్ణువు అలసిపోతాడు ఏకంగా. అప్పుడు ఒక గుహలోకి వెళ్ళి పడుకుంటాడు. మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి కదా, బ్యాటరీ అయిపోతే సెల్ ఫోన్ మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి కదా బ్యాటరీ అయిపోతే. ఆ విధంగా ఆయన వెళ్ళి పడుకుంటుంటే ఈ మురాసురుడు ఎలాగో అలాగా తెలుసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి అతన్ని ఛాలెంజ్లతో లేపుతాడు. లేపగానే అప్పుడు శ్రీ మహావిష్ణువు లేద్దాం అనుకునే లోపల శ్రీ మహావిష్ణువులో నుంచి ఒక స్త్రీ శక్తి బయటకు వస్తుంది, ఒక ఆడది బయటకు వచ్చి అతనితో యుద్ధం చేసి చంపేస్తుంది ఆ రాక్షసుడిని, మురాసురుడిని. ఆవిడ పేరే ఏకాదశి అని శ్రీ మహావిష్ణువు పెడతాడు పేరు. 11వ అనే అర్థం. అంటే ఆ యుద్ధంలో 11వ రోజున కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత పక్షం వస్తుంది కదా, శుక్లపక్షం కృష్ణపక్షం అని. అలా శుక్లపక్ష ఏకాదశి రోజున, ఒక శుక్లపక్ష ఏకాదశి రోజున ఈవిడ అలా బయటకు వచ్చింది కాబట్టి బహుళపక్షం రేపు వచ్చేది బహుళపక్షం కదా, పౌర్ణమి వెళ్ళిపోయింది కదా మొన్న. అందువల్ల బహుళపక్ష ఏకాదశి రోజున ఈమె పుట్టిందనమాట. అందుకని ఈమెను ఏకాదశి అని పేరు పెట్టారు. అయితే ఆ రోజున ఏం చేయాల, ఒక వరం అడిగిందనమాట. శ్రీ మహావిష్ణువు ఇంత సహాయం చేసావు కదా, నన్ను నిద్ర లేపకుండా నువ్వు యుద్ధం చేసావు కదా, నీకేం వరం కావాలో కోరుకో అంటే ఆమె ఒక వరం కోరుకుంది. అయ్యా ప్రభో శ్రీ మహావిష్ణు, ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి ఎవరైతే భోజనం చేయకుండా ఉంటారో, నిన్ను కీర్తిస్తారో, నిన్ను పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి నీ అనుగ్రహం కలుగుతుంది, లేదా నువ్వు మోక్షం ఇస్తావని చెప్పేసి ఒక వరం ఇచ్చే స్వామి అంటుంది. వరం కొట్టేశాడు మహావిష్ణువు. అందువలన ఆ రోజున ఎవరైతే నీళ్లు కూడా తాగకుండా, లేదా అలా ఉండలేనప్పుడు భోజనం తినకుండా కేవలం టిఫిన్లు తింటూనో లేకపోతే పళ్ళు పలహారాలు తింటూనో ఉంటూ ఉపవాసం కనుక చేసినట్లయితే వీళ్ళకి గ్యారంటీ శ్రీ మహావిష్ణువు మోక్షం ఇస్తాడు. అందువలన ఆయన ఇవ్వకపోతే నువ్వు ఇద్దువు కానీ. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఏంటంటే ఈ పురాణంలో చెప్పబడింది సత్యమైనటువంటి కథ. అంటే గ్యారంటీ, వేరే వాళ్ళు నువ్వు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. శ్రీ మహావిష్ణువు గ్యారంటీగా ఇచ్చిన మాట కట్టుబడతాడు. కాబట్టి అటువంటి ఏకాదశి రోజున మనమందరం కూడా మెషిన్ డ్యూరబిలిటీ, హ్యూమన్ బాడీ అంటే ఏంటనమాట, ఒక బాడీ, అది ఒక మెషిన్. అది ఆ మెషిన్ ఎప్పుడు 24 గంటలు తింటూ ఉంటే, వర్క్ చేస్తూ ఉంటే తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు కారులోనో బైక్లోనో నువ్వు వెళ్తావు,
ఒక 200 కిలోమీటర్లు వెళ్ళాలి, ఒక 70 కిలోమీటర్లు వెళ్ళేసరికి వేడెక్కిపోద్ది ఇంజిన్. అప్పుడు నువ్వు ఆపుతావు, కొంచెం సేపు నీళ్లు పోస్తావు, ఆపుతావు, దాన్ని ఆపకుండా తీసుకెళ్తే కార్ కానీ బైక్ కానీ ఎలా అయితే పాడైపోద్దో అలా హ్యూమన్ బాడీ ఎప్పుడు కూడా 24 గంటలు తింటూ కూర్చున్నామనుకో మనము బాడీకి రెస్ట్ ఉండదు. 100 సంవత్సరాలు బతకాల్సిందే 60 సంవత్సరాల్లోనే చచ్చిపోతాం మనం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి నెల 2 సార్లు ఉపవాసం చేయాలి. ఈ ఏకాదశి చెప్పడం కోసమే ఇది. అయితే ఎందుకు అన్నం తినకూడదండి అని అడిగితే, ఆ మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఆ అన్నంలోకి వచ్చేసి ఉంటాను అని చెప్పాడు. అప్పుడు అన్నం వండినప్పుడు పురుగులు అయిపోతాయి అన్నమాట. మనకు తెలియకుండా పురుగులను తిన్నటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అవసరం. కాబట్టి శ్రీ మహావిష్ణువుని అర్చించుకోవాలా. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడిని ఆరాధన చేయాలి. ఈ రకంగా కనుక లక్ష్మీనారాయణులు పూజ చేయాలి. ఈ రకంగా కనుక చేసినట్లయితే మనకి ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి రోజున బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు, ఉత్పన్న ఏకాదశి యొక్క విశిష్టత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.